సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో మరియం అలైహిస్సలాం గురించి ఒక చిన్న వాక్య సంఘటన నకలు చేశాడు. జాగ్రత్తగా ఉండండి, చాలా ముఖ్యమైన విషయం. మరియం అలైహిస్సలాం దగ్గర ఎలాంటి విశ్వాసం అయితే ఉందో అలాంటి విశ్వాసం మన స్త్రీలలో కూడా రావాలి అని ఈ వాక్య ఈ సంఘటన చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. మరియం అలైహిస్సలాం యొక్క జీవిత సంఘటన మీకు అందరికీ తెలిసిందే. ఏమిటది? ఆవిడ వివాహం కాకుండానే ఈసా అలైహిస్సలాంకి తల్లయింది ఒక అద్భుతం ద్వారా. ఈ అద్భుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే, మనము మరియంని పరిశీలన చేసామనుకోండి, 24, 25, 26 వాక్యం మరియం అలైహిస్సలాం గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆమె ఒక చెట్టు క్రింద ఉన్నప్పుడు క్రింద నుంచి దైవదూతలు ఒక పిలుపు పిలిచారు. పిలిచి ఇలా అంటున్నారు, ఏమిటది? నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాము, జాగ్రత్తగా చూడు. ఆ నీటి ఊటను అల్లా ఏం చేశాడు? కేవలం మరియం అలైహిస్సలాం కోసమే ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు అక్కడ. ఎందుకని? అక్కడ ఎవ్వరూ లేరు. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది. అలాంటి సందర్భంలో మరొక విషయం తెలియజేస్తున్నాడు. ఇటు పక్క ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ఆ ఖర్జూరపు చెట్టు మొదలుని ఊపు. ఒక్కసారి ఊహించండి, మీరు నేను వెళ్ళి ఒక చెట్టు పట్టుకొని దాని కింద మొదలు పట్టుకుని ఊపితే ఊగిద్దా? అసలు ఊగే అవకాశం ఉందా? ఖర్జూరపు చెట్టు అంటే ఇంకా లావుగా ఉంటుంది, దాని చుట్టూతా ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. అల్లా ఏమన్నాడు? ఈ ఖర్జూరపు చెట్టు మొదలుని ఊపు, పైనుంచి ఖర్జూర పళ్ళు రాలుతాయి అంటున్నాడు. వెంటనే మరియం అలైహిస్సలాం, అదేంటల్లా ఇంత చెట్టు ఉంది, లావుగా ఉంది, ఇది ఊపుతా కూర్చుంటూ ఊగిద్దా అని అనలేదు. వెంటనే మరియం అలైహిస్సలాం అన్నారు, చెట్టు మొదలు ఊపారు, వెంటనే పైనుంచి ఖర్జూర పళ్ళు రాలాయి. నమ్మకం చూడండి ఎలా ఉందో. ఈరోజు ఎవరైనా చెప్పారు మీకు, నేనే చెప్పాను, ఏమండి రోజు పొద్దున్నే సయ్యదుల్ అస్తగ్ఫార్ చదవండి. ఉదయం చదివితే సాయంత్రం వరకు అల్లాహ్ యొక్క ఆధ్వర్యంలో, అల్లాహ్ యొక్క బాధ్యత, మన బాధ్యత అల్లాహ్ తీసేసుకుంటాడు, మనమేమో అల్లాహ్ యొక్క బాధ్యతలో ఉన్నట్టు. సాయంత్రం చదివితే ఉదయం వరకు మన బాధ్యత అల్లాహ్ తీసేసుకుంటాడు. మనము అల్లాహ్ యొక్క హిఫాజత్లో ఉంటాం. సయ్యదుల్ అస్తగ్ఫార్ తెలుసా? చాలామందికి తెలియదు అనుకుంటా, తల ఊపటం లేదు. ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన దువా, అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తని వనా అబ్దుక వలనా అహదిక వదిక మస్తతాతు. ఇలా పూర్తిగా దువా ఉంటుంది, చాలా పెద్ద దువా. ఈ దువా ఉదయం చదివితే సాయంత్రం వరకు మన బాధ్యత అల్లాహ్ తీసుకుంటాడు, సాయంత్రం చదివితే ఉదయం వరకు మన బాధ్యత అల్లాహ్ తీసుకుంటాడు. ఈ దువా యొక్క వివరణ చాలా ఉంది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను, మీరు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్నారు, చాలామంది అసలు నేర్చుకోరు. ఒక్కసారి నేర్చుకుని చదివేవాళ్ళైనా, నేను ఈ దువా చదివానండి, ఇక నా బాధ్యత అల్లా అది, పూర్తిగా ఈ విశ్వాసం మనలో ఉందా? చాలా తక్కువ. ఏదో ఫార్మాలిటీగా చదవమన్నారు కదా, ఇమాం గారు నేర్పించారు కదా, గురువుగారు చెప్పారు కదా అని చదువుతారు. కానీ ఎలాంటి నమ్మకం అయితే మరియం అలైహిస్సలాం ఉంచారో అలాంటి నమ్మకం మీకు నాకు ఉందా? పరిశీలన చేయండి సోదరులారా. ఒకవేళ మనం పరిశీలన చేయలేదు, మనకు అల్లా మీద నమ్మకం ఉండాల్సిందే లేదు. మరి అలాంటప్పుడు ఈ ఇహలోకంలో మీరు ఎన్నైనా చేయండి ప్రయత్నాలు, ఏమీ ప్రయోజనం లేవు. ఉదాహరణకు చూడండి, ఈ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఈ లైట్ వెలుగుతుంది, వీటిలన్నిటికీ ఏం కావాలి? కరెంటు కావాలి, పవర్ కావాలి. పవర్ లేకపోతే ఇవేమీ తిరగవు. అలాగే ఇహలోకంలో మనము వస్తువుల్ని సమకూర్చుకుంటున్నాము. మనకు తెలిసిన ఎమ్మెల్యే ఉంటే మంచిదండి, మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలండి, మనలో ఎడ్యుకేషన్ బాగా తగ్గింది, బాగా ఎడ్యుకేషన్ పెరగాలండి, మనలో బాగా వెనకబడిన వాళ్ళు ఉన్నారండి, డబ్బు బాగా సంపాదించాలండి, వ్యాపారం, ఇవన్నీ కూడా వస్తువులు. ఎలాగైతే ఈ లైట్లు ఫ్యాన్లు ఉన్నాయి, కావాల్సిందేంటి? ఇవన్నీ తిరగడానికి పవర్ కావాలి, కరెంటు కావాలి. అలాగే మనం ఇహలోకంలో వేరే ఆపదల నుండి కాపాడుకోవాలి అంటే మనకు కావాల్సిన పవర్ ఏమిటి అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ మీద విశ్వాసం. అది లేదు అనుకోండి, ఇవన్నీ ఉన్నా ప్రయోజనం లేదు. ఉదాహరణకు చూడండి, సహాబాలు జంగే బదర్లో 300 పైచిలుకులు ఉన్నారు, ముష్రికులు ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. అలాంటిది అల్లాహ్ ఏం చేశాడు? ముస్లింలకు సహాయం చేసి అవిశ్వాసులు ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు ఓటమి పాలయ్యారు. మరి అలాంటిది ఈరోజు పూర్తి ప్రపంచంలో ముస్లింలు దాదాపుగా 200 కోట్లకు పైగా ఉన్నారు. మరి అలాంటిది ఎక్కడ చూసినా వీళ్ళు 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 అన్ని తప్పులన్నీ మీరే చేశారంటున్నారు. ఎందుకని? మనలో ఏ విశ్వాసం అయితే ఉండాలో ఆ విశ్వాసం మనలో లేకుండా పోయింది. మరియు మరొక ముఖ్యమైన విషయం, మనలో ఇస్లాంలో మనలో విశ్వాసం పెరగాలి అన్నా లేకపోతే మార్పు రావాలి అన్నా ఇస్లాం ఏం చేసిద్దంటే కొద్దిగా త్యాగాలు కోరుకుంటుంది. ఏదో ఫార్మాలిటీగా అయిపోదు,
కొన్ని త్యాగాలు చేయాలి. ఏ త్యాగాలైతే మనం చేస్తామో ఆ త్యాగాల యొక్క ప్రాతిపదిక పైన ఆధారపడి ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మన వ్యాపారాలు నష్టపోకూడదు, మన ఉద్యోగాలు పోకూడదు, మన ఇంట్లో అన్నీ బాగుండాలి, దాంతోపాటు మన నమాజులు కూడా అయిపోవాలి. సహాబాలు ఎవ్వరూ కూడా ఇలాంటి జీవితం గడపలేదు. ఏ జీవితమైతే మనం ఆశిస్తున్నాం, అందరూ కూడా ఎలాంటి జీవితం గడిపారు అంటే కష్టాలతో, నష్టాలతో, త్యాగాలతో. వాళ్ళు అంత త్యాగాలు చేశారు కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది ధర్మం, ఇస్లాం. లేదు అంటే ఏమీ రాదు. కాబట్టి మనం ఇస్లాం కోసం ఏం త్యాగం చేయాలి అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి.